నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ టీవీ దిస్ ఇస్ సరిత భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు నిర్ణయించుకున్నారు. జూన్ 5వ తేదీన హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. హాజరు కాకపోతే అక్కడేదో తప్పు జరిగిపోయిందని, దానికి కేసీఆరే బాధ్యుడని, అందుకే తప్పించుకుంటున్నారన్న ప్రచారం జరుగుతుంది. అందుకే కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. 5వ తేదీన రావాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది. హరీష్ రావుతో పాటు ఈటెల రాజేందర్ కూడా నోటీసులు జారీ చేసింది. అయితే ఈటెల రాజేందర్ కూడా ప్రకటించారు ఆయన హాజరవుతారని. కేసీఆర్ హాజరవుతున్నందున హరీష్ రావు కూడా హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ 10 ఏళ్లు సీఎంగా చేశారు. ఆయన కమిషన్ ముందు హాజరవ్వడం వల్ల ఆయన ఇమేజ్కు సమస్య వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తూ వచ్చాయి. ఆ నోటీసులు దూది పింజతో సమానమని కేటీఆర్ కూడా చెప్పారు. ఈ మాటల్ని బట్టి కేసీఆర్ విచారణకు హాజరు కారని, కావాలంటే ప్రశ్నలు పంపిస్తే సమాధానాలు ఇవ్వడమో లేకపోతే కోర్టుకు వెళ్లడమో చేస్తారని అనుకున్నారంతా. కానీ న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే కాళేశ్వరంకు పనిచేసిన పలువురు అధికారులు తాము కేసీఆర్ చెప్పిందే చేశామని వాంగ్మూలం ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ నిర్మాణం, అలాగే డిజైన్, నిర్వహణ, పే అండ్ అకౌంట్స్, క్వాలిటీ కంట్రోల్, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నీటిపారుదల నిర్మాణ సంఘాల ప్రతినిధుల్ని ప్రశ్నించింది. ఇటీవల కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ముగ్గురిని ప్రశ్నించకుండానే నివేదిక సమర్పించాలని జస్టిస్ పీసీ ఘోష్ అనుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే సీఎంగా ఉన్న కేసీఆర్ కొంతకాలం ఇరిగేషన్ శాఖను కూడా చూసుకున్నారు. తరువాత కొంతకాలం ఇరిగేషన్ అలాగే ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ రావు, కొంతకాలం ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ కూడా పనిచేశారు. ఈటెల రాజేందర్ అనంతరం కొన్ని పరిణామాలతో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. అయితే 2 నెలల పాటు జస్టిస్ ఘోష్ కమిషన్ వ్యవధిని పొడిగించిన తర్వాత నోటీసులు జారీ అయ్యాయి. ఈ ముగ్గురిని ప్రశ్నించిన తర్వాత నివేదిక సమర్పించే అవకాశం కూడా ఉంది. కేసీఆర్ నిర్ణయంతో రాజకీయం అనూహ్యంగా మారిపోయింది. కాంగ్రెస్ విమర్శలకు అవకాశం లేకుండా పోయింది. రాజకీయ కక్ష సాధింపు కోసమే ఈ విచారణ అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. తమ తప్పేం జరగలేదని కమిషన్ ద్వారానే నిరూపిస్తామని అంటున్నారు.